హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 18వ తేదీన సోమవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. మీకు సత్ఫలితాలు కలగచేస్తుంది. ఈ రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనడం వల్ల ఈ రోజున ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులని చెప్పలేము కానండి. కాకపోతే మీకు ఇష్టమైనటువంటి వస్తువులను కొనడం ద్వారా అందులోన మీరు గౌరవం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఇలాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజున తత్ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇది మిమ్ములను అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. తప్పు వేళల్లో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించొద్దు. అంటే సమయం కలిసి రానప్పుడు మీరు నోటి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారిని కించపరిచే విధంగా, ఎదుటి వారిలో ఉన్న అవలక్షణాలు ఇటువంటి పరిస్థితుల్లో చెప్పే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే ఎన్నో రకాలైనటువంటి అననుకూల ఫలితాలు పొందాల్సి వస్తుంది. మీరు ప్రేమించే వారిని ఏ మాత్రం బాధ పెట్టకుండా జాగ్రత్త పడండి. గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని ఈ రోజున బిజీగా ఉంచబోతున్నాయి. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తులు ఈ రోజున మీతో చక్కగా మాట్లాడబోతున్నారు. వారికి మీకు మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, అపార్థాలు, పొరపచ్చాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఒక సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది. అనవసరపు పనుల వలన ఈ రోజున మీ సమయం కాస్త వృధా కాబోతుంది. పని విషయంలో అన్ని అంశాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులైతే తప్పవు. కాబట్టి ఏమిటంటే గనక పరిస్థితులు కలిసి రానప్పుడు కొన్నిసార్లు ఓర్పు, సంయమనం, సహనం పాటించడం చాలా ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీకు ఏర్పడబోయేటటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడడానికి గణేష్ చాలీసా పాడడం మరియు శ్లోకాలు పాటించడం ద్వారా ఆర్థిక వనరులు పెంచుకోవచ్చు. ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. మొత్తం మీద ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే గనక వినాయకునికి మీరు నమస్కారం చేసుకుని, గణేశుని మంత్ర జప పారాయణం చేసుకుని పనులు మొదలు పెట్టండి. ఓం గం గణాధిపతియే నమః ఈ యొక్క మంత్ర జపం పారాయణ చేస్తూ పనులను మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.